నెట్ఫ్లిక్స్ లో ఒక షో వచ్చేది ది ఇండియన్ మ్యాచ్ మేకింగ్ అని. నేను యూట్యూబ్ లో చేద్దాం అనుకుంటున్నాను. బ్లాక్ స్టార్ ఉన్నాడా, మన ఫాలోవర్ ఒక అమ్మాయి ఉంది, మనోడు ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆడతాడు. ఎలా ఉందా? సింగిలేనా? చిల్లర బ్రోకర్. సొంతిల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. ఆ ఇల్లు మీది కాదు, ఆ ఇల్లు ఆ ఓనర్ది. సైడ్ పానీపూరి ఎందుకు బాగుంటది? వాడు ఇట్లా ఇట్లా నోబడీ డస్ ఇట్ బెటర్. బాగుంది. త్వరలో మీకు శుభవార్త. హలో గైస్, వెల్కమ్ టు చిల్లర్ బాయ్స్. చూడండి ఏంటి ఆగమ్మ ఇక్కడ రాస్తుంది ఏంటి? తెలుసు కదా ఎవరు స్పాన్సర్ చేశారో. నా వైఫ్ సెలెక్షన్ చాలా బాగుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే. మ్యాటర్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ లో ఒక షో వచ్చేది ది ఇండియన్ మ్యాచ్ మేకింగ్ అని. నేను యూట్యూబ్ లో చేద్దాం అనుకుంటున్నాను. బ్లాక్ స్టార్ గారు ఉన్నాడా, బ్లాక్ స్టార్ గారు ఎప్పటి నుంచో సాగు కొడుతుంది నాకు పిల్లలు సెట్ చేయాలి, పిల్లలు సెట్ చేయని చెప్పి. మధ్యలో మన ఫాలోవర్ ఒక అమ్మాయి ఉంది, ఆ పిల్ల కూడా మెసేజ్ చేసి నాకేమైనా సెట్ చేయాలి, నాకేమైనా సెట్ చేయాలి. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళిద్దరు ఎందుకు సెట్ చేద్దాం. హైలైట్ ఏంటంటే ఇప్పుడు బ్లాక్ స్టార్ కూడా వస్తాడు, యాటిట్యూడ్ స్టార్ వస్తుంది, తిన్నాక రండి అని చెప్పారు సింపుల్ గా. ఆ పిల్లకి ఏం చెప్పా, ఆ పిల్లకి కూడా జస్ట్ ఇన్వైట్ చేస్తారు అమ్మని. వీళ్ళిద్దరికి తెలియదు నేను ఇన్వైట్ చేస్తున్నా అని చెప్పి. అది వచ్చిన తర్వాత ఇక్కడే ఏమంటారు దాన్ని చూపు ఏమవుతుందో నాకు కూడా తెలియదు, కొంచెం టెన్షన్ గా ఉంది. చూద్దాం. బ్రోకర్ అంటారు, బ్రోకర్, చిల్లర్ బ్రోకర్. ఒకవేళ పిల్ల అయితే పిల్లోడికి నా పేరు పెట్టుకోవాలి, చిల్లర్ బాయ్. వంట ఇంకా స్టార్ట్ చేయలేదు, ఆల్మోస్ట్ టైం 3 అవుతుంది. నిన్న నేను చికెన్ తెచ్చాను, కట్ చేసి ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టేసాను. బగారా రైస్, చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ గో బాయ్స్, లెట్స్ గో. ఇంతకీ ఆ పల్ల అంట ఆ పిల్ల చికెన్ తింటా, లేకపోతే బగారా రైస్ పెడతాం. అంతే, బగారా రైస్ పచ్చడి వేసేస్తా తప్పలేదు. అంత కాదు, నువ్వేమనుకున్నావు, ఆ పిల్ల నువ్వు చూసావు, ఏమనుకుంటున్నావు సెట్ అవుతుంది అంటావు. నేను డైరెక్ట్ గా చూడలేదు, చెప్తా చూసాక చూసాను. నాకు తెలిసి మాక్సిమం సెట్ కాదు. మరి ఎందుకు లేదంటే సరదా ఇట్లా ఎవడైనా ఊకే సవాలింగి పిల్లలు సెట్ చేయాలంటే ఇట్లా అప్పుడు చెప్తా పని రాని. ఒక్కొక్కరికి ఉత్సవ వేస్తా ఆడుకుంటా అటు ఇటు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కమెంట్ సెక్షన్ లో మీరు రాసుకోండి, మీ డిస్క్రిప్షన్ రాయండి. అమ్మాయిలు అయితే మీ డిస్క్రిప్షన్ రాయండి, అబ్బాయిలు అయితే మీ డిస్క్రిప్షన్ రాయండి. ఇద్దరు చూసుకోండి కామెంట్స్ లో. అందరూ ఎవరు దొరికితే వాళ్ళకి సెట్ చేసుకోండి. టెక్నాలజీయా ఆమె బ్రోకర్, ఆమె చిల్లర బ్రోకర్. మళ్ళీ మన వంట ఛానల్ మర్చిపోయినా. నాకు కుకింగ్ కామెడీ అయితే ఫుడ్ ఉంటది, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉంటది. కామెడీ ఏడుంటది ఛానల్. సొంతిల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. Do men need women? Yes. Do women need men? Maybe or may not be. చూడండి, రెడ్ ఫ్లాగ్. నా వైఫ్ రెడ్ ఫ్లాగ్. అగో అయిపోయింది. Because some women need women. ఇద్దరికి కావాలి. కరెక్ట్. నీకు కావాలొద్దా? నేను కావాలి. లేకపోతే మీడికి వెళ్ళిపో. ఆడపిల్లకి ఇల్లు లేదు కదా నాకు. మళ్ళీ ఆ ఇల్లు మీది కాదు తెలుసా, ఆ ఇల్లు ఆ ఓనర్ది. ఏదైనా మన ఇల్లే, మన పేరు పైన ఉంటే మన ఇల్లే. అరే నీకు ఇల్లు కావాలా, గుద్ద మూసుకొని సంపాదించి కట్టుకో అంతే. ఇల్లు ఉందా లేదా కమెంట్ చేయండి చిన్నయ్య గారు. మా వైఫ్ అయితే మీ పెద్ద ఫ్యాన్, నేను కాదు. ఇల్లు కావాలి వద్దు అనుకుంటే పెళ్లి చేసుకుంటుంటే అయిపోతుంది, అప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉండొచ్చు. నాకు యూట్యూబ్ లో మ్యూజిక్ పెడితే కాపీరైట్ స్ట్రైక్ అవుతుంది, అందుకే నువ్వే పడాలి. సెలెక్ట్ చేసావు, నీ ఇష్టం, నీకు నచ్చింది వాడు. అటు నువ్వే ఇటు నువ్వే మనసటు చూస్తే అటు నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి చోట నువ్వే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన అడిగిన దాహం తీపిని నేడు రుచి నవ్వుతున్నావా? సైకో సైకో మోనికా బెలోషి వచ్చింది.
నన్ను సైకిల్ కొడుతున్నాను ఇప్పుడు లేదు ఎందుకు పెళ్ళి అయిపోయింది ప్లీజ్ అలా చేయకు. బాస్ ఎప్పుడు ఇండియాలో చూసి ఉంటాడు. ఇట్లా మసాలా కనిపించి ఏది కనిపించినా వేసారు. ఒక ఫిషర్ మ్యాన్ కి ఫిషింగ్ ఎట్లా చేయాలో నేర్పించద్దు. భయపడితే అది వాటర్ ఉన్నాయి అనుకుంటా, కొంచెం ఏం చేయాలి కదా వాటర్ పోయింది అనుకో. భయపడుతూనే ఉంటారు, అందుకే భయపడకండి. ఏయ్ టేస్ట్ ఎట్లా వస్తుంది? మంచిగా చేస్తే రావు, ఇట్లా చేస్తేనే టేస్ట్ వస్తుంది. అందుకే రోడ్ సైడ్ పానీపూరి ఎందుకు బాగుంటది? వాడు ఇట్లా ఇట్లా అన్ని తీసి పెడతాడు మనకి, అందుకు టేస్ట్. ఎందుకు ఎంత టేస్ట్ వస్తుంది? బిజినెస్ సీక్రెట్స్ ఇవన్నీ నీకు చెప్పరు ఎవరు. సాల్ట్ వేసుకోవాలి ఎంత తగినంత. అంటే నీ అమ్మ చెత్త మొత్తం చెత్త చెత్త చేశాడు. చెత్త కాదు ఇది. చాలా మంది మెసేజ్ చేశాను, ఈ డ్రెస్ ఎక్కడికి ఉన్నావు, అది ఎక్కడికి ఉన్నావు. అప్పుడు వచ్చింది నాకు ఐడియా, నేనే అసలు కంపెనీ ఎందుకు పెట్టద్దు అని. Nobody does it better. ఇది కింద టైటిల్ అనమాట. ఇంత స్లోగా చేస్తే ఎవరు చూడడు. లాంగ్ వీడియో కావాలన్నారు అందరూ. ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ బాత్రూమ్కి వెళ్ళాను, బాత్రూమ్ చాలా ఫ్రెండ్స్. లాంగ్ వీడియో లేసి ఇట్లా అవుతుందిరా. బాగా వేడి చేసిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోండి దాంట్లో. మా దగ్గర కరివేపాకు లేదు, అందుకే వాడట్లేదు. శుద్ధి చేస్తావు ఇప్పుడు నువ్వు? చేస్తా, పసుపు నీళ్ళు చల్లుతాను చికెన్ వండుకున్న తర్వాత. ముఖం మీద కొట్టు పసుపు నీళ్ళు. ఇప్పుడు అది కూడా కొడతా. మంచిగా మాడిపోయింది అనుకున్నా, ఇంకా వాడట్లేదు. నాకు కాలింది కావట్లేను. నాకు నచ్చింది చెప్తా. నేను నా ఛానల్ ఏది వీడియోలు ఎవరు తీస్తున్నారు? మన ఛానల్ ఇది. బాగా ఆడాడు కదా. నేను కష్టపడి సంపాదించే ప్రతి రూపీ నాదేం లేదు. నేనేపోయి ఉంటారు జాతర ఉండాలి. నచ్చేస్తుంది నువ్వు వచ్చిన ప్రతి క్షణాన్ని. ఇప్పుడు ఈ అంటావు, మీ మమ్మీ చూడేటప్పుడు ఎమ్మ అంటావు తినేసి. ఆంటీ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఆంటీ అంటే మా అత్త కాదు, మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ పాప తింటది నాన్ వెజ్. రారా బట్టు, ఏరా ఏమైందిరా మ్యాచ్? పోయినాక గెలవకుండా ఉంటామా? గెలవలేదు. నెక్స్ట్ నేను రెస్టారెంట్ పెడితే ఇది ఐటమ్ పెడతా లోపల. వన్ ఆఫ్ ది ఐటమ్ చికెన్ సిల్లీ ఫెలో. సత్యబాబు బిర్యానీ అన్నట్టు చిల్లర్ బాయ్ బిర్యానీ. చెప్పరా ఏమైందిరా? చెప్పు ఫస్ట్. సో 9 o'clock అని బ్రోచర్ లో ఉంది. 9 అని ఫిక్స్ అయిపోయా. 9కి వెళ్ళాము, తీసుకోరా. మరి ముందే రావచ్చు కదా, అప్పటికెళ్ళి ఏం చేస్తారా మీరు ఆడ? సరే ఎంత రెడీ అయినాం కదా అని పోయి పెద్ద పీకుడు మీలాగా ఛాంపియన్స్ ఒక 1 week నుంచి ట్రైనింగ్ దీనికి. అప్పటికి మరి వచ్చేసారా తొందరగా? కాదు, వస్తే మాతో చేస్తామని రాలేదు. ఈ ఆటకి ఫోన్ చేసి వండేసి పెట్టు, అలసిపోతాం మేము ఆ టైంకి. కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు, వీడి ఆట అంతా తీద్దాము. A few moments later. రా పట్టు. ఏం కాదు నువ్వు. ఏం సర్ప్రైజ్? నేను చెప్పాను ఇప్పుడే. చికెన్ తింటావా? తింటా, బట్ తినేసి వచ్చాను నేను ఫుల్ గా. అరే నాకు అలవాటు కూడా లేదురా. కూర్చో, ఏం కాదు. సంథింగ్ ఇస్ ఫిష్. కదా. ఏమేరా దెబ్బ అది కాదు, వాడికి తెలీదు ఇదంతా అవుతుందని తెలీదు వాడికి. తెలుసు, అది తెలుసు. ఎందుకు లాస్ట్ ఏమనుకున్నావు? ఎందుకురా ముద్దబల్పా? ఓడి అమ్మ, ఇక్కడ రారా పర్లేదు, నేను చూస్తున్నా. రారా పర్లేదు అంటే ఏరా ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది? జనరల్ అడుగుతున్నారా ఏంటి ఎట్లా లైఫ్? మా చౌదరుడు వీడు, మీరు చౌదరులేనా? సారీరా చౌదరా. నెక్స్ట్ టైం ఇంకోసారి ఆ పిల్ల కావాలి ఈ పిల్ల కావాలని అడిగినాము, బ్యాక్ స్టార్ తీసి లవ్ స్టార్ పెట్టాలంట మనకు. సైలెంట్ అయిపోయింది ఎందుకో. ఏమైంది బేటే? బాగుండు. ఏమైందిరా నీకు? పాప డిసైడ్ చేసింది లాక్ స్టార్ బికేమ్ లవ్ స్టార్ అంట. అరే జిమ్సన్ ఈజ్ ఇన్ ఇండియా సపోర్టింగ్ హిమ్. ఆల్ ది బెస్ట్ చెప్పు బ్రో, ఆల్ ది బెస్ట్ చెప్పు జనాలకి. ఆల్ ది బెస్ట్. మ్యాచ్లు వస్తుంటాయి పోతుంటాయి. మనోడు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడతాడు. అది వంటలో కదా మర్చిపోయాను. వంటలో పెంటలా ఉంది వీడికి. ఈ రోజు ఫ్రై అయ్యేది, రోజు
వస్తే చికెన్ ఒకటే కాదు, లాగ్ స్టార్ లాగ్ స్టార్ కూడా. వా వా బేటే వా. అది ఇవ్వు, అది అట్లా ఇచ్చేసి పెద్ద ముక్కలు నువ్వు వేసుకొని చిన్న ముక్కలు ఆ పిల్లకి ఇస్తావా ఆంటీ? ఏం జస్ట్ ఫన్ కాంటీ అంతే కదా. ఫస్ట్ ఆ బ్లాగ్ లో ఉండదని చెప్తుంది మా అమ్మ. కరెక్ట్, పెళ్లి సంబంధాలు రావట్లేదని చెప్పి. వీడేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఎలా ఉందా? సింగిలేనా? తినకముందే ఎలా ఉందని అడిగా. తిన్నా ఇందాక చూసా వీడియోలో. దొరికాడు. ఎట్లా ఉందా లాగ్ స్టార్? తింటా చెప్తా. అట్లా అని చెప్పి ఇప్పుడు 2 ముక్కలు తిన్నా. బాగుంది, చాలా బాగుందిరా. ఎట్లా ఉంది యాటిట్యూడ్ స్టార్? త్వరలో మీకు శుభవార్త. That's it for today's video, guys. Jai Shri Ram, praise the Lord, Bismillah. సాల్ట్ ఎక్కువైనట్టుంది. ఈసారిగా తగినంత ఎంత ఫీలింగ్ యూజ్ ఫీలింగ్ అని. బాయ్ ఫ్రెండ్స్.